హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కల్పన ట్రెండ్స్. ఈరోజు వీడియోలో ఐబ్రోస్ ఫ్లాట్గా ఎవరికైతే ఉంటాయో అంటే పైన యాంగిల్ అనేది లేకుండా ఉంటుంది, బట్ చాలామంది యాంగిల్ ఉండడానికి ఇష్టపడుతుంటారు కదా. అలాంటి వాళ్ళకి మనం యాంగిల్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా ఈరోజు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మోగించారంటే నా ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా రెగ్యులర్గా వాచ్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే మీరు పైన యాంగిల్ అనేది ఈ ఐబ్రోకి లేదు. దాన్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే, మనం ఎప్పుడైనా కూడా పైన ఐబ్రో థ్రెడింగ్ చేసేటప్పుడు హెయిర్ అనేది కొద్దిగా లీవ్ చేస్తూ ఉండాలి. అక్కడ కార్నర్లో మీకు అర్థమవుతుంది కదా, చిన్న చిన్న హెయిర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ తీసేయట్లేదు. దాన్ని అలానే ఉంచడం వల్ల ఒక 3-4 టైమ్స్ దాన్ని అలానే మనం ఈ విధంగా ఐబ్రోస్ చేస్తే ఖచ్చితంగా మనకి వీ షేప్ యాంగిల్ అనేది అక్కడ ఫామ్ అవుతుంది. ఐబ్రోస్ చూడడానికి కూడా చక్కటి షేప్ వస్తాయి అనమాట. ఎంత ఫ్లాట్గా ఉన్న ఐబ్రోస్ కూడా మనం యాంగిల్ అనేది ఫామ్ చేయొచ్చు. ఈ వీడియోలో మీరు దాన్ని క్లియర్గా చూడవచ్చు. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, చిన్న చిన్న హెయిర్ అది లీవ్ చేసామన్నమాట. అలా చేయడం వల్ల నెక్స్ట్ టైంకి అది కొంచెం థిక్గా అవుతుంది గ్రోత్ అనేది. ఎవ్రీ టైం మనం అలానే చేస్తే అక్కడ మనకి మంచి షేప్ అయితే ఫామ్ అవుతుంది. చూసారు కదా, 2 ఐబ్రోస్కి చక్కగా వీ షేప్ అయితే ఫామ్ అయింది. లైట్గా చిన్న చిన్న హెయిర్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ 3-4 టైమ్స్ అది
పెద్దగా అవుతుంది హెయిర్ అనేది. ఈ విధంగా ఐబ్రోస్ అనేది ఎలా ఉన్నా సరే చక్కటి షేప్ అయితే తీసుకురావచ్చనమాట. మీలో ఎవరికైనా ఐబ్రోస్ అనేది ఫ్లాట్‌గా ఉంటే మీరు ఇలా యాంగిల్ షేపు చేంజ్ చేసుకోవచ్చు. దాంతో లుక్ చాలా బాగా వస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకో డిఫరెంట్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.